జ్యోతిరావు ఫులే గారు శివాజీ చరిత్రను బయటకు తీయడంలో చేసిన ప్రయత్నం కేవలం చరిత్ర రచన కాదు, అది ఒక సామాజిక విప్లవం. అప్పటి చరిత్ర పరిస్థితి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారత చరిత్రను ఎక్కువగా రాజులు, బ్రాహ్మణులు, ఎలిట్ల కోణంలో బహుజనుల పాత్రను తక్కువ చేసి రాశారు. అందులో భాగంగానే ఛత్రపతి శివాజీ మహారాజు దొంగ, అల్లరిరాజు, చిన్న జమీందారుగా చూపే ప్రయత్నం జరిగింది. ఫూలే గారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫూలే గారి దృష్టిలో శివాజీ రాజసింహాసనం కోసం కాదు, ప్రజల స్వేచ్ఛ కోసం పుట్టిన నాయకుడు అని చెప్పారు. శివాజీ సైన్యంలో శూద్రులు, అతిశూద్రులు, రైతులు, కూలీలు ఎక్కువగా ఉన్నారని ఫూలే గారు స్పష్టంగా రాశారు. అంటే శివాజీ రాజ్యం ప్రజల బలంతో నడిచిన రాజ్యం. ఫూలే గారు చెప్పిన ముఖ్యమైన విషయమేమిటంటే శివాజీ కుల ఆధిపత్యాన్ని అంగీకరించలేదు, ప్రతిభను బట్టి పదవులిచ్చాడు, రైతులను దోచుకునే వ్యవస్థను అణిచాడు. అందుకే ఫూలే గారు శివాజీని బలిరాజా సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చిన రాజుగా పేర్కొన్నారు. ఫూలే గారు శివాజీ చరిత్రను ఇంగ్లీషులో కాదు, పండితుల కోసం కాదు, ప్రజల భాషలో ప్రజల కోసం రాశారు. శివాజీ పోవాడ ద్వారా గ్రామాలకు, రైతులకు, కూలీలకు శివాజీ నిజమైన చరిత్ర చేరింది. ఇది బహుజన సమాజంలో స్వాభిమానం, చైతన్యం పెంచింది. ఫూలే గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన శివాజీని దేవుడిగా మార్చలేదు, విగ్రహంగా నిలబెట్టలేదు, అన్యాయానికి ఎదిరించిన మనిషిగా చూపించారు. ఇది ప్రజలకు ఒక సందేశం, శివాజీలా మీరు కూడా ఎదిరించవచ్చు. జ్యోతిరావు ఫూలే గారు దాచిపెట్టిన శివాజీ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. బహుజనులకు వారి నాయకుణ్ణి తిరిగి ఇచ్చారు. చరిత్రను అధికారం చేతుల నుంచే ప్రజల చేతుల్లో పెట్టారు. ఇదే ఫూలే గారు శివాజీ చరిత్రను బయటకు తీసిన అసలైన గొప్పతనం. బహుజన గళం ద్వారా నిజం చెప్పే ప్రయత్నం. మరిన్ని ఆడియోస్ లైక్ అండ్ ఫాలో చేయండి.